హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏపీ 10th క్లాస్ భారీ మార్పులు, కొత్త బ్లూ ప్రింట్ మనకి 2026 అండ్ 27. సో బట్టి పడితే 0 మార్కులే. ఎందుకు ఎట్లా అన్నాను అంటే డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ సంబంధించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. అలాగే మనకి 590+ మార్క్స్ అనేది మనకి మిషన్ 590+ అనేది కూడా స్టార్ట్ చేసాము. వాటి గురించి కూడా డీటెయిల్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటో చూద్దాం ఒకసారి. ఎందుకు ఇట్లా అన్నానంటే చూడమ్మా, భారీ మార్పులు కొత్త బ్లూ ప్రింట్ ఏంటో కూడా అదంతా డీటెయిల్ గా చెప్దాం. అది చెప్పే ముందు ఏంటో మార్పులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ లో ఒక క్వశ్చన్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, ఇంతే క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. కానీ ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు అంటే జస్ట్ శాంపిల్ క్వశ్చన్. ఇది ఇలాంటివి చాలా ఉండొచ్చు మనకి. జస్ట్ శాంపిల్ క్వశ్చన్. గివెన్ √3 ఈజ్ ఎ రేషనల్, ప్రూవ్ దట్ అన్నాడు. చూసారా, అదే క్వశ్చన్ ని ఆర్డర్ √3 ఈజ్ ఇర్రేషనల్ ఇచ్చాడు. అయితే ఇది ప్రూవ్ దట్ అంటున్నాడు. ఈ విధంగా అడుగుతున్నాడు. ఇది జస్ట్ శాంపిల్ క్వశ్చన్ అమ్మా. అలాగే షో దట్ ద పాయింట్స్ ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్ అనేది ఇంతకు ముందు క్వశ్చన్. అంటే ఇక్కడ 4 వెర్టిసెస్ ఇచ్చాడు. ఇవి స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అని చూపించండి అనేది మన కోఆర్డినేట్ జియోమెట్రీలో క్వశ్చన్. అంటే ఇది ABCD అయితే ABBCCD DA ACBD కనుక్కోవాలి. ప్రాసెస్ అంతా తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకి ఎలా ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటి? ఇన్ ఏ క్లాస్ రూమ్ 4 ఫ్రెండ్స్ ఆర్ సీటెడ్ అట్ ద పాయింట్ ABC and D. Champa and Chamili walk into the class and after observing for a few minutes they noticed the coordinates of ABC and D are అని ఇక్కడ ఇచ్చాడు respectively. Champa asks Chamili, don't you think ABCD is a square అన్నాడు. Chamili disagree. యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ విచ్ ఆఫ్ దమ్ ఈజ్ కరెక్ట్. వీళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టుకున్నారు. ఒకరేమో ఏమన్నారు, స్క్వేర్ అని చెప్పారు, మరొకరేమో కాదు అని చెప్పారు. సో అది అవుతుందా అవదా మనం చూపించాలి. సేమ్ క్వశ్చన్ చూసారా, జస్ట్ చిన్న క్వశ్చన్. ఇక్కడ మనకి చిన్న క్వశ్చన్ ఏంటి అది, సో దట్ వెర్టిసెస్ ఆఫ్ ఏ. ఆ క్వశ్చన్ ని ఇన్ని రకాలుగా మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో అసలు ఎందుకు ఇట్లా ఇస్తున్నాడు అంటే కంప్లీట్ గా మనం చూసినట్లయితే మనకి 2025-26 బ్లూ ప్రింట్ చూసుకున్నట్లయితే లక్ష్యాల వర్గీకరణ ఆబ్జెక్టివ్స్ ని బేస్ చేసుకుని ఇచ్చేవాడు. అంటే ఇగోండి ఇవి ఆబ్జెక్టివ్స్: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్ అండ్ క్రియేషన్. వీటిని బేస్ చేసుకొని మనకి 2025-26 వరకు ఇచ్చాడు. 23-24 కూడా అట్లాగే ఇచ్చేవాడు. బట్ ఇప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఇప్పుడు పార్క్ నిబంధనల ప్రకారం పార్క్ కొత్తగా వచ్చిందమ్మా. ఇది మనకి NPE 2020లో భాగంగా పార్క్ అనేది మనకి NCERT ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో మనకి ఈ 3 కూడా ఉంటాయి: అవేర్నెస్, సెన్సిటివిటీ అండ్ క్రియేటివిటీ. వీటి నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి. దీనికి సంబంధించి 60%, దీనికి సంబంధించి 20%, దీనికి సంబంధించి 20%. ప్రతి సబ్జెక్ట్ కూడా ఈ విధంగా ఉంటాయి. సో అవేర్నెస్ ఉండాలి, అందులో మనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ అండర్స్టాండింగ్, ఈ విధంగా ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది బ్లూ ప్రింట్. సో ఇందులో అసలు ఈ పరక్ అంటే ఏమిటి, ఈ పరక్ అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే చూడండి. పరక్ పూర్తి రూపం అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే తెలుగులో చూసుకున్నట్లయితే సమగ్ర వికాసం కోసం విజ్ఞాన పనితీరుకి అంచనా, సమీక్ష మరియు విశ్లేషణ. ఇదిగోండి రివ్యూ, అనాలిసిస్ అండ్ అసెస్మెంట్ అనమాట. వీటిని మనకి మెజర్ చేయడానికి కొత్తగా ఈ పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో NCERT కింద ఒక స్వతంత్ర సంస్థ ఇది. NCERTలో ఈ పరాక్ అనేది NCERT చూడమ్మా, పరాక్ అనేది NCERTలో ఒక పార్ట్, స్వతంత్ర సంస్థ అన్నమాట. ఓకేనా? అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని, అంటే అన్ని రాష్ట్రాల బోర్డు APSSC, TSC, అలాగే CBSE, ICSE వీటన్నిటినీ కూడా మూల్యాంకన విధానంలో ఒకే రకమైనటువంటి ప్రమాణాలు, స్టాండర్డ్స్ తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. అంటే మొత్తం మన దేశం మొత్తము కూడా ఒకే విధమైనటువంటి పేపర్ ప్యాటర్న్ ఇవ్వడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇప్పుడు పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి
మీరు పూర్తిగా దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ నేను డీటెయిల్డ్గా ఇస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ నేను వివరించడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ చూడండి, మనకి మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. మెటీరియల్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 580+ బిఫోర్ లాస్ట్ ఇయర్ 593 మార్క్స్ అయితే వచ్చాయి. మనకి 580+ తో మీరు మెటీరియల్స్ ఇస్తే 593 మార్క్స్ అయితే రావడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన డీటెయిల్డ్ మెటీరియల్ ఇక్కడ ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, బ్లూ ప్రింట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలో పెట్టినట్లయితే నేను ఇమీడియట్ గా ఆ బ్లూ ప్రింట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏంటి చేంజెస్ వచ్చాయి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ తో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి.